70 సంవత్సరాల భారత రాజ్యాంగంలో రాజకీయంగా బీసీలు ఇంకా అన్టచబిలిటీలో ఉన్నారని చెప్పేసి ఒక బీసీ సంఘాలు అయితే ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పృథ్వీ అని ఉన్నారు. అన్న, ఏంటి అన్టచబిలిటీ అని ఒక పెద్ద వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ? వాస్తవమే కదా, అట్లే ఉంది కదా. అన్టచబిలిటీ, పొలిటికల్ అన్టచబిలిటీ ఉన్నది, ఎకనామిక్ అన్టచబిలిటీ ఉన్నది, సోషల్ అన్టచబిలిటీ ఉన్నది. అసలు బీసీల ప్రాతినిధ్యం ఎక్కడ పాడని చెప్పు. ఇలా ఇన్ని రోజులైంది, 56ల ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి తర్వాత ఇది వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా కాలేకపోయింది కదా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు. సో పొలిటికల్ అన్టచబిలిటీ అనేది డెఫినెట్గా ఉన్నది. ఇప్పుడు రాజ్యాంగ ఫలాలు అట్లీస్ట్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీల కన్నా పొలిటికల్ రిజర్వేషన్స్ ఉండి వాళ్ళు ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు, ఎంపీలు కాగలుగుతారు, ఇట్లా కాగలుగుతారు. కానీ ఈ బీసీలకు మాత్రం అది కూడా నోచుకోలే కదా. కనీసం ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాకు మోసం జరుగుతున్నది, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు దగా జరుగుతున్నదని చెప్పేటందుకు కూడా, పోయి మాట్లాడేందుకు కూడా ఏం వేదికలు కూడా లేకుండా అయిపోయినాయి. ఆ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా లేరు కదా. ఇప్పుడు మన మనుడు కాదు, రాహుల్ గాంధీ మొత్తుకుంటుండు కదా, ప్రధానమంత్రి ఆఫీసులలో బీసీలు ఎవరు లేరు అని చెప్పి, ముఖ్యమంత్రి ఆఫీసులలో బీసీలు ఎవరు లేరని చెప్పి. 75 ఏళ్ళ తర్వాత ఆ సిచ్యువేషన్ తర్వాత మరి అన్టచబిలిటీ ఉండకపోతే ఏమంటారు మరి దాన్ని? అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి బీసీ 3వ సార్లు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇంకా బీసీలు ఆ పొలిటికల్ అన్టచబిలిటీలు ఎందుకున్నారు మరి? ప్రధానమంత్రి బీసీ అంటే ఆయన బీసీ కాదు అనేది అదో పెద్ద కాంట్రవర్సీ ఉంది. అది చెప్పుకుంటేందుకు బీసీ అనేది ఉన్నది, అది ఏదో వైశా దాంట్లోకి వచ్చింది అనేది అదో పెద్ద కాంట్రవర్సీ. అది చెప్పే దాంట్లో నేను డీప్గా పోదలుచుకోలేదు ప్రధానమంత్రి అంశంలో. అయితే ఒకటేందంటే, ఒకవేళ ఆయన నిజంగా బీసీ అని అయినా కానీ తన ఎవరి చేతుల్లో ఉన్నారు, ఏ భావాజాలం చేతులలో ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. ఏ భావాజాలం చేతుల్లో, ఇప్పుడు సపోజ్ కాంచీరామ్ సంబంధించిన రాజకీయ పార్టీలో ఒక బీసీ అయ్యేది ఉంటేనేమో ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది. సో నీ సైద్ధాంతికంగా తను వచ్చినటువంటి పార్టీ నిజంగా కూడా బీసీలకు ఏమైనా ఉపకారం చేస్తున్నది అనుకుంటే మాత్రం అటువంటి పార్టీలు ఉంటే మనం చేయగలుగుతారు. లేకపోతే వీళ్ళు వ్యక్తిగానే మిగిలిపోతారు తప్ప ఈ కమ్యూనిటీస్కి ఏం చేసే సిచ్యువేషన్ మాత్రం ఉండదు అది. సో అందుకనే ఇప్పుడు ఒక ప్రధానమంత్రి అనేంత మాత్రం ఇప్పుడు ముర్ము రాష్ట్రపతి చేసి కూర్చోబెట్టారు. నిజంగా కూడా మొత్తం ఆదివాసుల జీవితాలు మొత్తం బాగుపడ్డాయా? అట్లా చూడాలి, ఆ కోణంలో చూడాలి మనం ఎప్పుడైనా. వాళ్ళు విద్యారంగంలో మంచిగా ఉన్నారా? వైద్యం నిజం కూడా వాళ్ళకి అందుతున్నదా? ఆత్మగౌరవంతో బతుకుతున్నారా? అసలు ఓటర్లు కానటువంటి వాళ్ళు ఈ రాజ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు, మురుము అనే టైం ఒక ఆమె, మా ఆమె పోయాడ రాష్ట్రపతి కూర్చున్నది అన్నట్టు అని తెలియని వాళ్ళే బొచ్చడు మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ ఏజెన్సీ ప్రాంతాలలో పోతే వాళ్ళకి ప్రభుత్వాలతో అసలు బేసిక్ సంబంధాలు కూడా లేనటువంటి ప్రాంతాలు బొచ్చడున్నాయి ఆదివాసీలు, అట్లా ట్రైబ్స్. సో వాళ్ళ జీవన విధానం మారినప్పుడే ఇవి జరుగుతాయి తప్ప, ఇప్పుడు టెంపుల్ ఎంట్రీ కాడికి పోతే ఆయనను కనీసం రాష్ట్రపతిని కూడా ముందుగా పూజల కాడికి కూడా నాట్ అలౌడ్ అని చెప్పి పెట్టుడు, లేకపోతే వీళ్ళు పోగానే గుడులు కడుక్కునుడు, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్న దగ్గర వాళ్ళు ఒక్కరిద్దరు అయినంత మాత్రాన వాళ్ళకే అగౌరవ పారవుతున్నారు కదా. సో క్షేత్రస్థాయిలో జరిగేది ఏముంటుంది? సో అందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదల భాగం రావాలి ఎవరికైనా కానీ, ఆర్థికం కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితులు ఉండాలి. విద్య అనేది సర్వనాశనం అవుతున్నది. 23-24 కోట్ల మంది భారతదేశంలో వలస జీవితాలు గడుపుతున్న వాళ్ళు. ఈ వలస జీవితాలు ఎవరు? వీళ్ళంతా ఈ కమ్యూనిటీస్ ఎవరంటే ఆర్టిజాన్స్, చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు మొత్తం మీద బజార్లకు వచ్చారు. ఎందుకు? కార్పొరేటీకరణ మొత్తం అయిన తర్వాత, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి ఆర్గనైజేషన్ జరిగిన తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు పొట్టకూటి కోసం, బతుకుదెరు కోసం బజార్ పాలయ్యి తిరుగుతూ ఉన్నారు. కోవిడ్ వచ్చినప్పుడు మనం అంతా చూసినాం ఆ స్టాటిస్టిక్స్ అంతా. ఈ చితికిపోయి శిథిలమైనటువంటి జీవితాలు, కుటుంబాలు ఏ జాతులకు సంబంధించినటువంటి అని చూస్తే మాత్రం అవి మెయిన్గా ఈ వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు. బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హ్యావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ అట్లా. సో అందుకనే అన్టచబిలిటీ ఉన్నదనేది వాస్తవం. ఈ వేదిక మీటింగ్ పెట్టిందో 75 సంవత్సరాల తర్వాత నిజం కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ మేధావులు, ఈ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి మేధావులు కూడా ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారం సైడ్ కూడా పోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ఎలక్షన్లో మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని చెప్పేసి బీసీలు చాలా రకాలుగా చెప్తుంటారు. అది బీసీలే తప్ప, లేకపోతే వాడుకుంటున్న రాజకీయ పార్టీలు తప్ప? ఇక్కడ ఎవరు తప్పంటారు? బీసీలేదే తప్పు, రాజకీయ పార్టీలు ఏముండదు అబ్బా. వాడు వాళ్ళ తెలివి ఉపయోగించి చేస్తూ ఉన్నాడు కదా. అది అర్థం చేసుకోవాల్సిన పని ఈ కమ్యూనిటీస్కి ఉండాలి. వాళ్ళు ఎట్లా ఇప్పుడు అధికారంలోకి వచ్చినందుకు వాడు సర్వ విద్యలు చూస్తాడు. ఏదో 100 అబద్ధాలు ఆడే పెళ్లి చేసినట్టుగా ఇప్పుడు ఆయన బొచ్చడు అబద్ధాలు చెప్తారు. కానీ మన బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే చేసుకోవాలి కదా. పిల్ల చదువుకున్నది వాళ్ళు చెప్తారు, పిల్ల ఇంజనీరింగ్ చేసినట్టు చేసిందా లేదని మనం అయితే ఎంక్వైరీ చేసుకోవాలి కదా. పిల్ల మంచిగానే ఉంటుంది అని చెప్పని ఓదాన్ని చూపించి ఓదాన్ని చేసుడు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కదా. పెళ్లిళ్ళు ఎట్లయితే చేస్తారో అట్లా కూడా ఓటేసే ముందు కూడా ఇక లాస్ట్కి ఏంటంటే జనాలకి ఏది ఆప్షన్ లేనప్పుడు ఎవడైతే ఏ కోజోడైతే అనే లెక్కల ఉన్నదంటే పనికిరానుడు ఎవడైతే అని లెక్క అట్లా కూడా తయారైంది రాజకీయ వ్యవస్థ. సో అట్లా కాకుండా బీసీలేదే 100% తప్పు. బీసీలే చూడాలి అసలు ఎవరు ఆ వర్గాల గురించి, పేద వర్గాల గురించి, నాట్ ఓన్లీ బీసీస్, పేద వర్గాల గురించి, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఈవెన్ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఎవరు ఉపకారం చేసే వ్యక్తులు అనేది వాళ్ళ స్వార్థాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబాల బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి, బయట దేశాల పోయి ఆస్తులు కొనుక్కునేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నారో ఆ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఓటేసేస్తే ఇవి తప్పు ఎవరిది అవుతుంది అంటే వీళ్ళదే అవుతుంది. ఓటేస్తే ఉంది తప్పు అవుతుంది నా దృష్టిలో. వీళ్ళు
పర్ఫెక్ట్గా చూడాలి. దీంట్లో కూడా ఒకటి ఏంటంటే ఈ ఇంటెలెక్చువల్స్ అనేటోళ్ళు కూడా ఈ కమ్యూనిటీస్లోకి వచ్చేటువంటి వాళ్ళు కూడా వీళ్ళు చిన్న చిన్న పొజిషన్స్లకు పోస్టులకు వీటికి ఆశపడి వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉండి వాళ్ళని కూడా మిస్గైడ్ చేస్తున్నారు. సో ఈ సమాజంలో ఉన్నటువంటి యువతరం కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ చదువుతున్నటువంటి వాళ్ళని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ వర్గాలలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ని కూడా వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అనేది జనానికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని బట్టి ఆ వర్గాలు ఓట్లు వేసుకోవాలి అంతనే. జనాభాలో 50% పైగా ఉన్నామని చెప్పుకుంటాం, గొప్ప చెప్పుకుంటాం. బట్ ఎందుకు ఇంకా బీసీలు ఇంకా కింది స్థాయిలోనే చిన్న చిన్న పదవుల కోసమే పాకులాడడం, ముఖ్యమంత్రి స్థాయి దాకా పోయే సీన్ అయితే ఇప్పుడు పరిస్థితులు అయితే లేదు. మరి ఎట్లా ఎప్పుడు వస్తుంది ముఖ్యమంత్రి బీసీ? ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలు అందరి జీవితాలు మారిపోతే మెంటల్ బ్లాక్ ఉన్నది బీసీ జనాలకు. మనం ఆడదాకా పోలేమని, అధికారం అంటే ఏదో మాకు సంబంధించింది కాదు, ఇది మేము దీనికి అర్హులం కాదు, మేమేదో బట్టలు కుట్టేటోళ్ళము, బట్టలు నేసేటోళ్ళము, మేము గొర్రెల కాసేటోళ్ళము, మేము బర్రెల కాసేటోళ్ళము, మేము చెప్పులు చేసేటోళ్ళము. ఇక్కడనే వీళ్ళ ఆలోచన మొత్తం ఇక్కడనే ఉన్నది, రాజ్యాధికారం సైడ్ పోతలేదు. సో ఈ రాజ్యాధికారం సైడ్ పోవాలి. దాంట్లో ఉన్నది ఏంటంటే దేశ సంపద ఎవరు పంచేది ఎవరంటే హైడ్ ఎవడైతున్నాడో రాజ్యం సైడు నేనే నా వర్గాలకు సంబంధించినటువంటి రాజు కావాలనేది అది ఈ జనాలకి ఇంకెక్కుతలేదు. మల్టీనేషనల్ కంపెనీ వచ్చి మొత్తం ఎట్లయితే దోపిడీ చేసుకుంటా కింద అయితే చేస్తున్నాడో ఇది ఏమవుతుంటే నాకు సంబంధం లేదు. అదే ఆయన మొత్తం కింద సాప కింద నీళ్ళు వచ్చినట్టు కింద మొత్తం నీళ్ళు వచ్చి అన్ని దడిచినాక కూడా ఈ వర్గాలకు అర్థమైతలేదు, అసలు ఏం జరుగుతున్నది అర్థమైతలేదు. దేశాన్ని నమ్ముకుంటున్నారు మొత్తం. ఇలా దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను మొత్తం కింద పొద్దుగా లేస్తే రికార్డితే డొక్కాడినటువంటి వాళ్ళు, చిన్న కన్స్ట్రక్షన్ మేస్త్రీలు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ కరెంటు పని చేసే వాళ్ళు కావచ్చు, చిన్న అందరికీ తాగుడు అలవాటు చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నారు. రాజ్యాధికారం సైడ్ వచ్చేటువంటి ఏ మాత్రం ఆలోచన లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వాడు నిజంగా ఇంప్లిమెంట్ చేసిన నాడే నమ్ముతాం. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో మండల్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు ఇంప్లిమెంటేషన్ జరిగేటప్పుడు వ్యతిరేకించింది. ప్రతిసారి ఎలక్షన్స్ ముందు వీళ్ళు చెప్తారు. ఇలా రాహుల్ గాంధీ పెద్ద పొంగరాల మాటలు మాట్లాడుకుంటా వీళ్ళ డిక్లరేషన్లు, వీళ్ళు జాతీయ స్థాయిలో CWC డిక్లరేషన్ చేసింది ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కింద 2 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ రాజ్యాంగంలో, వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో ఇచ్చిండ్రా? ఇక్కడ ఇయ్యలే. ఏ రాజకీయ పార్టీ ఇయ్యలే. 23 సీట్లు ఇచ్చింది, అందులో 4-5 మొత్తం ఓల్డ్ సిటీలో గెలవని సీట్లు తీసుకుపోయి ఇచ్చింది. సో నీ నిజాయితీ, నీ నిబద్ధత ఎట్లా? నువ్వు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుడు కాదు. నువ్వు నీ రాజ్యాంగం ఏంది? నీ పార్టీ రాజ్యాంగం. అదైతే అందరు నీకు ఇష్టం ఉన్నోడు ఇష్టం లేరు అందరు కలిసి చేసిన భారత రాజ్యాంగం కావచ్చు. నీ రాజ్యాంగం అయితే నువ్వు రాసుకున్నావు కదా, దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు 42% నువ్వు రిజర్వేషన్స్ కల్పిస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసినావు. ఇలా దానికి కులగణన అన్నావు. దానికి కూడా 6 నెలలు చేస్తా అన్నోనివి మా బోటోళ్ళు మొత్తుకోగా చేయంగా వాళ్ళు లొల్లి పెట్టంగా చలో కులగణన అయితే చేస్తున్నాడు. ఆ కులగణన నాకు తెలిసి తప్పుల తడక అయితే చూడు. అదంతా అది వాళ్ళకు లోపల మనసులో లేదు, అది ప్రాపర్గా చేయాలని వాళ్ళ లోపల మనసులో లేదు కాబట్టి అది తప్పుల తడక. ఒకవేళ వీళ్ళ లోపల నిజంగా నిజాయితీ ఉన్నదనుకో, గత ప్రభుత్వం చేసింది ఇప్పటికే తీసుకొచ్చి బయట పెట్టి చూపించాలి కదా. ఇన్ని రోజుల వరకు ఎందుకు చూపించలే? వాళ్ళ అధికారంలో లేనప్పుడు మాత్రం చెప్పిండ్రు నువ్వు ఎందుకు తీసుకొస్తలేవు అని మాట్లాడిండ్రు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ బయటికి తీసుకురాలి కదా. సో అందుకంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నీ మేనిఫెస్టోలో పెట్టినో 42% నువ్వు ఇవ్వగలిగితే చాలు అయినా, నువ్వు 50% నువ్వు లిమిట్ ఏదైతే ఉన్నదో, రాజ్యాంగం లిమిట్ ఏదైతే ఉన్నదో దాని ఎక్సెస్ మేము అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తా అంటున్నావు కదా. అదేదో ఇప్పుడు నువ్వు చేసి చూపి. నీ పార్టీలో నీ టికెట్లు, నీ రాజకీయపరమైన పోస్టులు, నీ పార్టీ పోస్టులు కాదు, నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటువంటి మొత్తం నువ్వు ఇయ్యి, అప్పుడు నేను నమ్ముతా ఎవడన్నా. లేకపోతే ఇవన్నీ బక్వాస్ కానీ, ఇదంతా అధికారం రాక ముందు మాట్లాడేటి చెత్త మాటలు ఇవన్నీ. అది ఏ నేషనల్ లీడర్ ఇంత పెద్దోడైనా, ఏ స్థాయి ఉన్నోడైనా కానీ, ప్రజలకు మోసం చేసేటువంటి ఆలోచన ఉన్నోడు ఎవరైనా కానీ అటువంటి నాయకులు వీళ్ళంతా. అలా నేను రాహుల్ గాంధీ కూడా పెద్ద అతీతం అని అంటే లేను. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటలేవు. అది రాహుల్ గాంధీ అయినా ఎవరైనా ఈ దేశంలో చెప్తున్నా. కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు కానీ సోషల్ జస్టిస్ మాత్రం చేసే సిచ్యువేషన్ మాత్రం లేదు. సో మాటలు అధికారం లేనప్పుడు బొచ్చడు మాట్లాడతారు. ఇలా అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలో వచ్చినా రాకున్నా నీ పార్టీ నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నావు కదా, నువ్వు అనుకున్న ప్రామిస్ ప్రకారం 42% నువ్వు మొత్తం నీ అలొకేట్ చేయి. నువ్వు చేసినాడే ఎస్ కరెక్టే, మనం నేను నమ్ముతామని చెప్పి రేపు ఏమైనా బిలీవ్ చేసేటట్టు ఉంటుంది. అప్పటిదాకా ఎలక్షన్ల టైంలో చూస్తే కూడా డబ్బు ప్రవాహం బాగా కలుగుతుంది. ఇక్కడ అగ్రవర్ణాలు అయితే డబ్బు పెట్టే రకంగా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఆర్థికంగా అంత లేరు కదా. సో మరి ఎట్లా మరి ఎలక్షన్లో గెలవడం కానీ లేకపోతే రాజ్యాధికారం ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? డబ్బు ప్రభావం ఏందబ్బా నాకు అర్థమైతే లేదు. ఫ్యాక్ట్ కింద ఉండొచ్చు. డబ్బు ప్రభావం అని ప్రధానమంత్రి అయ్యేటోడు, దేశాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ పైసలు నోనికి టికెట్ ఇస్తా అంటే ఏంటిది? కొనుక్కున్నాడు అంగట్ల సరికా? ఇదేమన్నా అంగట్ల సరికా? అంగట్ల సరికి కాదు కదా. అట్లాంటి బీసీలో పైసలు కూడా బొచ్చడు మంది ఉన్నారు, ఇస్తున్నారా? టికెట్లు ఇస్తలేరు కదా. ఇస్తున్నారు, బొచ్చడు మంది ఉన్నారు పైసలు ఉన్నారు.
నేను లిస్ట్ ఇవ్వమంటే చెప్తా ఏ కులంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇస్తారా టికెట్లు చెప్పండి. మీరే అడగండి పోయి మీరు పెట్టండి. 200% తొక్కుతున్నారు అబ్బా, ఎందుకు తొక్కలేరు? తొక్కలేరు ఎట్లా అంటున్నారు? తొక్కలేకుంటుంటే ఇప్పుడు ఆ రాజాధికారం రావాలి కదా, విసిరెళ్ళినారు కానీ ఎట్లా రానియరు. ఎందుకు? ఈ రాజకీయ పార్టీలు కొంతమంది, ఇది కూడా ఏం చెప్తున్నా, ఆ కులాల మొత్తం అట్లా ఆలోచన అంటే ఈ వీళ్ళందరి తొక్కాలని ఆలోచన ఉన్నోళ్ళే మొత్తం ఉంటారు అంటలేను. ఈ కొంతమంది చేతులలో రాజ్యం ఏదైతే చేతుల్లో ఉన్నారో వాళ్ళకి అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళ కులం లేదు, పాడలేదు, వాళ్ళకు పైసలు లేదు. క్లియర్గా చెప్పిన కదా, వాళ్ళు దందాలలో ఎవడు కోఆపరేట్ చేస్తారో వాళ్ళే ఉంటారు. విషయం ఏంటంటే అసలు బీసీలు నమ్మలేని పరిస్థితి, బీసీ అభ్యర్థులను గెలిపించుకోలేని పరిస్థితి. డబ్బే చూస్తున్నారు, లేకపోతే వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, పార్టీ చూస్తున్నారు. కానీ ఒక బీసీ క్యాండిడేట్ ఇండిపెండెంట్గా నిలబడితే ఎందుకు గెలవట్లేదు? కనీసం డిపాజిట్ కూడా ఎందుకు రావట్లేదు? ఇండిపెండెంట్గా నిలబడితే అంటే ఓవర్ నైట్ వచ్చి నిలబడి నేను ఎమ్మెల్యే అవుతా అంటే జనం ఎవరు నమ్మేటందుకు పిచ్చోళ్ళు కాదు భయ్. ఓవర్ నైట్ కాదు, జనం లోపల ఒక 15 ఏళ్ళు పనిచేయాలి, తిరగాలి, కాన్స్టిట్యున్సీని పట్టుకొని తిరగాలి, పొద్దున్న లేసే వాని సమస్యల పట్ల ఉండి జనానికి ఒక నమ్మకం ఏర్పడేటట్టు చేయాలి. ఎవరు ఎంతమంది చెప్పు, నాకు ఎక్కడ పేర్లు చెప్పు, ఒక 4 పేర్లు చెప్పు నాకు, నువ్వు ఎవరు ఓడి పేరు చెప్పు. అట్లా జనం గురించి నిజంగా నిజాయితీగా ఉండి ఎవరి దగ్గర పోకుండా అమ్ముడు పోకుండా ఉండి 4 పేర్లు చెప్పండి. నేను చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా కావచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు ఈ మాటలు, కానీ చెప్పండి నాకు 4 పేర్లు చెప్పండి, ఎక్కడ నిలబడితే ఎక్కడ ఓడిపోయిన చెప్పండి. ఒకసారి ఓడిపోతారు కావచ్చు భయ్, నెక్స్ట్ టైం మళ్ళీ ఉంటుంది కదా నీకు. నువ్వు అట్లా లేరు అంటే సుదీర్ఘంగా రాజకీయాలే జనం ప్రజలకు పక్షాన నిలబడి ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దాన్నే ఒక క్యారియర్గా తీసుకొని పోయినటువంటి వాళ్ళు చాలా అరుదుగున్నారు. ఎందుకు లేరు? త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? త్యాగాలు చేసిన వాళ్ళు పోయి అన్నలలో పోయిన వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే లేరు కదా, అన్ని వర్గాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ త్యాగాల చుట్టూ నేనేమంటాను, జనాలు విరక్తి అని కాదు, నువ్వు అయితే పని అయితే చెయ్యి. నువ్వు పని చేసినప్పుడు కదా, నువ్వు పని చేస్తే ఉంటుంది. మా ఊర్లో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కానీ మా ఊర్లో అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని 5 పైసలు లేకుండా మా ఊర్లో సర్పంచ్ గెలిపించుకున్నాం భయ్. ఎందుకు గారు బరాబర్ అవుతారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు అవన్నీ చేసినాం. పైసలు గీసలు మంత్రి వస్తే మా ఊరికి మంత్రి ఎల్లగొట్టినాం, గెదిమినరు మంత్రి. 600 మంది పోలీసు వాళ్ళు వస్తే గెదిమినరు మా ఊర్లోకి వెళ్ళి. ఎందుకు రాదు ఆ చైతన్యం? ప్రతి ఊర్లో వస్తుంది. నువ్వు ఆ యువతరం అనుకుంటే బరాబర్ వస్తుంది, కానీ దాన్నే క్యారియర్గా అనుకోని కనుక పోతే నేను వస్తాను నా జనానికి ఇది నేను చేయగలుగుతా అన్నప్పుడు చేయొచ్చు. కాంచీరామ్ ఎందుకు సక్సెస్ కాలే? కాంచీరామ్ సక్సెస్ అయిందా కదా? అయింది కదా. తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ తరాలు ఉన్న వాళ్ళు కొన్ని పొరపాట్లు చేసి అటు ఇటు పోయి పోకపోవచ్చు. ఇక లేకపోతే అసలే మంచితనం లేదనేది ఏమి ఉండదు కదా, అట్లేమి ఉండదు. అయితే వీళ్ళు ఏంటంటే క్షేత్రస్థాయికి వచ్చిన తర్వాత పైసలు ఉన్నోడే అవుతాడు, లేకుంటే లేదనేది ఒక వాతావరణం తీసుకొచ్చి పెట్టిరు వీళ్ళు. ఇవాళ దాన్ని రాజకీయము పొలిటికల్ పొజిషన్స్ కూడా పైసలతో కొనుక్కునే కాడికి తీసుకొచ్చిండ్రు. ఇవాళ ఒక సర్పంచ్ నిలబడాలంటే 50 లక్షలు, ₹1 లేని మామూలు చిన్న గ్రామాలలో కూడా లేదు. ఆ సిచ్యువేషన్స్ తీసుకొచ్చి వీళ్ళు మొదలే భయపెట్టిస్తున్నారు వాళ్ళను. ఇప్పుడు లాస్ట్కి ఎందుకు కొన్ని జాగాలలో అయితే నేను ₹1 ఇస్తారా బై, ఎలక్షన్ లేకుండా నాకు యునానిమస్ అని చెప్పాను, ఏకగ్రీవంగా యునానిమస్గా చేసుడు అనేది. అట్లా భయపెడతారు. ఇప్పుడు చదువుకొని ఇప్పుడు నువ్వు పోయి నీ ఊర్లో నిలబడ్డాగానే ఒక వాతావరణం తీసుకొచ్చి పెడతారు. నువ్వు ఓవర్ నైట్ పోయి నువ్వు నీ ఊర్లో సర్పంచ్ అయితే అంటే కాదు, నువ్వు వాళ్ళ సాధక బాధకాలతో అన్ని కనుక ఉండేది ఉంటే నీకంటూ ఒక సెక్షన్ తయారై ఉంటారు. అదే దానికి ఓపిక కావాలి. ఆ ఓపిక అయితే ఎందుకేంది, అవయ్యాలు కూలి పని చేసేటోళ్ళు ఏదో అటు చేసి కైకూలు చేసి మనం చదివిపించారు. నువ్వు అర్థం కాకపోతే నౌకరీ, నీకు కనీసం భూవనైనా రావాలి కదా. ఇట్లా చాలా కుటుంబాలు చితికిపోయినాయి. అందుకే అన్నారు రెక్కాడితే డొక్కాడిని కుటుంబాలలోకి వెళ్ళి రాజకీయాలకు రావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది, వాస్తవంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ దీనికి ప్రత్యామ్నాయం కూడా ఏం లేదు. ఎక్కడో కొంతమంది పిచ్చోళ్ళు తయారు కావాలి. ఇట్లా ఈ జనాల గురించి పనిచేసే వాళ్ళు రావాలి, రాజకీయ క్షేత్రంలోకి వచ్చినాడు. ఇలా ఉన్నారుగా నిరుద్యోగ యువకులు చాలామంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు 2000, 3000, 20,000 లక్షల కోట్లు ఉన్నటువంటి చాలా పెద్ద మనిషిని యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఓడగొట్టిండబ్బా, ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో చెప్తున్నా నేను. ఓడగొట్టలేదా? అట్లేం లేదు. నువ్వు మరీ మొత్తం పైసలే అన్నట్టు కాదు. అరే ఉద్యమంలో తిరిగిండు కాబట్టి మేము హానర్జాలి తర ఆయన ఎవరి దగ్గర ఉన్నదని పక్కకు పెడతాం. కానీ అట్లా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు నిజంగా మళ్ళీ ప్రజల తరఫున పనిచేస్తే వాళ్ళు ఎల్లకాలం ఉంటారు. ప్రజా సమస్యల మీద ఎవరు డెఫినెట్గా ఆదరిస్తారు. కానీ నీకు ఓపిక ఉండాలి కదా, ఓపిక ఉండాలి. అది ఓపిక లేకుండా ఉండి ఉట్టిగా తిట్టుడే పెట్టుకుంటే మాత్రం కుదరదు. జనం లోపల జనహితంగా పనిచేసి జనంకు ఒక కాన్ఫిడెన్స్ కనుక తీసుకురాగలిగే స్థాయి కనుక ఉండేది, ఎక్కడ అన్కాంప్రమైజింగ్ కనుక ఉండేది ఉంటే బరాబర్ ఉంటారు. ఖచ్చితంగా బీసీలంతా రానున్న కాలంలో ఏకం కావాలి. రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా పోరాడితే రాజ్యాధికారం ఖచ్చితంగా బీసీలకు వస్తుందని చెప్పేసి. బట్ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలను ఒక ఓటు బ్యాంకుగా చూసుకుంటేనే దాంట్లో రాజకీయ పార్టీలు తప్పు కంటే బీసీలదే ఎక్కువ తప్పు అని చెప్పేసి పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.